మైలవరం నూజివీడు రోడ్డుతో పాటు అభివృద్ధి పనుల విషయంలో సిఈ కక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నారని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు సిఈ కక్ష కట్టాడని అంటూ మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ సీరియస్ అయ్యారు. 48 గంటల్లో మైలవరం నూజివీడు రోడ్డు అభివృద్ధి టెండర్లు పిలవాలని, లేకుంటే సిఈ కార్యాలయం ముందు కూర్చుంటామని అన్నారు. రహదారులు భవనముల శాఖ R&B చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ సీరియస్ అయ్యారు. పలు అభివృద్ధి పనుల విషయంలో తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోనికి తను రావడాన్ని జీర్ణించుకోలేకనే అతను ఇలా చేస్తున్నాడని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. R&BC ఈ నిర్వాకం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆవేదన చెందారు. వెల్వడం వద్ద రహదారి ధ్వంసం అయిన వీడియోను స్వయంగా చిత్రీకరించి సమావేశంలో ప్రదర్శించారు. అక్కడి ప్రజలు పడుతున్న అవస్థలు వివరించారు. అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు సునాల్ గారికి, సహచర శాసనసభ్యులకి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. గత సమావేశంలో మాట్లాడిన దాంట్లో కొండపల్లి ప్రేమి శ్రీరామ్ సార్ మనది ముడిపడింది కాబట్టి తర్వాత మనం మాట్లాడదాం. ఇది గేట్లు వెలవడం దగ్గర రోడ్డు సంబంధించి ఆ వీడియో ప్లే అందరూ చూడాలండి. ఇప్పుడే ఒక అరగంట క్రితం ఇక్కడ అక్కడి నుంచి వచ్చారు, వస్తా వీడియో తీసుకొని వచ్చారండి. చెప్పండి, ఏంటి ఇష్యూ? శాంక్షన్ ఉందా లేదా? చెప్తున్నారండి ఆయన ఇది చెప్తున్నాడు. ఇప్పుడు ఈ రోడ్డు గవర్నమెంట్ నుంచి 7.5 కోట్లు శాంక్షన్ అయితే సార్, వర్క్ స్టార్ట్ చేయించాక కూడా ఉద్దేశపూర్వకంగా క్యాన్సిలేషన్ లిస్ట్ లో పెట్టి ఆపారు. మళ్ళా దీన్ని రీశాంక్షన్ చేయడానికి నేను ప్రిన్సిపల్ సెక్రటరీ R&B గారి దగ్గరికి, అట్లాగే మంత్రి గారి దగ్గరికి, లోకేష్ బాబు గారి దగ్గరికి, సీఎం గారి దగ్గరికి తిరిగి నేను చోటు మళ్ళీ నా తిప్పలు కూడా 6 కోట్లు శాంక్షన్ చేయించుకొస్తే మైలవరం నుంచి నూజివీడు వెళ్ళేది. ఈ రోజు దుస్థితి ఎట్లుంది? ఇది మొత్తం ఉన్న దాంట్లో బెటర్ పోర్షన్ అండి. ఇది వర్స్ట్ చూడాలంటే ఇక ఘోరం. నేను నా కాలేజీ పరిస్థితి కూడా లేదు కాబట్టి కొంత బెటర్ పోర్షన్ తీసుకొని వచ్చాను వీడియో ఇది.